వరుసగా జర్నలిస్టులపై జరుగుతున్న పోలీసుల దాడులపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ H143 ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఇక పోలీసుల వైఖరికి నిరసనగా మంచిర్యాల కేంద్రంలోని ఐపీ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు నిరసనను కవర్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్ట్ ని పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇక నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద 10 టీవీకి చెందిన మహిళా జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సమస్య వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని TUWJ 143 నుంచి మేము మంచిర్యాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు, రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.